హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మిస్టర్ పిన్ కోడ్. ఈరోజు మనం ఈ వీడియోలో గండిపేట చెరువు గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. గండిపేట చెరువు ఇది హైదరాబాద్లో ఉండే వాళ్ళకి బాగా తెలిసిన పేరు. దీన్నే ఉస్మాన్ సాగర్ లేదా ఉస్మాన్ సాగర్ లేక్ అని కూడా అంటారు. ఇది హైదరాబాద్ నుండి దాదాపుగా 20 కిలోమీటర్స్ దూరంలో ఉంది. 1920వ సంవత్సరంలో అప్పటి నిజాం చక్రవర్తి అయిన ఉస్మా అలీ ఖాన్ దీన్ని నిర్మించారు. అయితే హైదరాబాద్ నగరానికి తాగునీరు అందించేందుకు మూసీ నదికి ఆనకట్ట కట్టి ఈ గండిపేట చెరువుని రూపొందించారు. ఒకసారి మనం ఈ చెరువు యొక్క విస్తీర్ణం చూసుకుంటే ఇది అప్రాక్సిమేట్గా 46 స్క్వేర్ కిలోమీటర్స్లో విస్తరించింది. అలానే దీనికి దాదాపుగా 3.9,000 మిలియన్ క్యూబిక్ ఫీట్ వాటర్ని స్టోర్ చేసుకునే కెపాసిటీ ఉంది. దీని యొక్క సగటు లోతు అప్రాక్సిమేట్గా 33 అడుగులు కాగా వెడల్పు 1 to 2 కిలోమీటర్స్ రేంజ్లో ఉంటుంది. అయితే ఈ లేక్ ఒక సైడ్ నుండి ఇంకొక సైడ్కి వెళ్ళాలంటే లెంగ్త్ మినిమం 5 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ లేక్ అనేది జన్వాడ, గండిపేట, మోత్కుపల్లి, గుంగుర్తి, అప్పోజిగూడ, చిలుకూరు ఈ ఏరియాస్ లో విస్తరించింది. మొదట్లో దీన్ని మంచినీరు అలానే నీటిపారుదల అవసరాల కోసం నిర్మించినప్పటికీ కాలం గడిచే కొద్దీ ఇది పర్యాటక స్థలంగా మారి చాలా మంది ప్రజల్ని ఆకట్టుకుంటుంది. చుట్టూ పచ్చదనం, మధ్య మధ్యలో రాతి భూభాగంతో ఈ ప్రదేశం చూడవచ్చుగా ఉంటుంది. ముఖ్యంగా వర్షాకాలంలో అయితే రిజర్వాయర్ నిండిపోయినప్పుడు ఈ గండిపేట చెరువు అనేది మరింత ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ చెరువులో రకరకాల బోటింగ్ ఫెసిలిటీస్ ఉండడం అలానే ప్రశాంత వాతావరణం వల్ల పిక్నిక్తో పాటు బోటింగ్ కూడా ఇది చక్కని ప్లేస్. ఈ చెరువుకి దగ్గరలో ఉన్న పార్కులో మనం చాలా వన్యప్రాణులను కూడా చూడవచ్చు. హైదరాబాద్కి అతి దగ్గరలో ఉండటం, పైగా ట్రాన్స్పోర్టేషన్ కూడా ఈజీ కావడంతో డైలీ వర్క్ స్ట్రెస్తో బిజీగా ఉండే వాళ్ళు ఈ ప్రదేశానికి వచ్చి రిలాక్స్ అవుతూ ఉంటారు. అయితే ఇంతటి ప్రాముఖ్యం ఉన్న ఈ లేక్ని కాపాడుకునేందుకు 1996లో అప్పటి ప్రభుత్వం 111 జీవోని ప్రవేశపెట్టింది. ఈ రిజర్వాయర్ లో ఉన్న నీరు కలుషితమైతే ప్రజల ఆరోగ్యంపై ఎఫెక్ట్ ఉంటుందని ఈ జీవోని ప్రవేశపెట్టారు. ఇంతకు 111 జీవో అంటే ఏమిటి, అసలు ఇది గండిపేట లేక్ ని ఎలా ఎఫెక్ట్ చేస్తుందనేది మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. మరి ఇంకెంత ఆలస్యం, ఈ వీకెండ్ కి మీరు కూడా మీ ఫ్యామిలీతో ఈ గండిపేట చెరువుకి ట్రిప్ ప్లాన్ చేయండి. మీరు హైదరాబాద్ లో అలానే హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలలో ఉండే ఏ ప్లేస్ గురించి అయినా తెలుసుకోవాలనుకుంటే కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. హైదరాబాద్ లో ప్రాపర్టీకి సంబంధించిన ఎంక్వైరీ లేదా అడ్వైస్ కోసం మా మిస్టర్ పిన్ కోడ్ టీమ్ తో మాట్లాడటానికి మీరు స్క్రీన్ పైన చూపిస్తున్న నెంబర్ కి వెంటనే కాల్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన మిస్టర్ పిన్ కోడ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.